మా వదిన ఆరోగ్యం బాగోపోయినా సరే దేవుని మీద ఆధారపడి మొత్తం ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకొని కుటుంబాన్ని బిడ్డలని మరి ఎంతో ప్రయాసపడి చేసింది. మేము మాత్రం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. అన్నీ మా వదినే చూసుకునేది. ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తూ మమ్మల్ని పిలుచుకొని ప్రతి కార్యక్రమాన్ని మా ద్వారాగా నడిపించుకుంది. మరి దేవాతి దేవుడు మరి మా కుటుంబాన్ని ఇంత ఆశీర్వదించినందుకు వేలాది వేలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్న మా కుటుంబం తరపున మా అందరి కోసం ప్రత్యేకించగా ప్రార్థించమని దైవజనులు కోరుకుంటూ ఈ యొక్క జన్మదినాన్ని ఘనంగా జరిపిస్తున్న దేవదేవునికి వందనాలు చెల్లించుకొనిచు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కుటుంబ సాక్ష్యం చాలా విలువైనది. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఈ సమయంలో సానపల్లెంకలో పరిచర్య చేస్తున్న పెద్దలు దైవజనులు జోసెఫ్ అయ్య గారు ఈ జన్మదినాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామములో మరి కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. మన వెనుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలా బిషప్ అయ్య గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని ఆశీర్వాదము కనబడదు. ఆశీర్వాదం అనేది మనము చూడనటువంటి విషయాన్ని సాక్ష్యం ద్వారా మనం విన్నాం. అది ఎంతో అద్భుతమైన సాక్ష్యం, అమ్మగారు ఇచ్చిన సాక్ష్యం. ఎందుకంటే మేము సేవకు రాకముందే వారు యొక్క సాక్ష్యానికి బలమైన ఆధారం పునాదులతో కూడినటువంటిది దానియేలు అయ్య గారు అని చెప్పడం అనేది చాలా నేను సంతోషపడ్డాను. మరి ఈ విషయంలో మరి అమ్మగారు పాస్టర్ అమ్మగారు మరి పిలుపయ్య గారు ఈ యొక్క ఎప్పుడు కూడా ఇక్కడ తెలియనటువంటి పరిస్థితి, చాలా గాఢమైనటువంటి ఏరియా ఇది. అలాంటప్పుడు ప్రభు కొరకు నిలబడి సేవాభారమైనటువంటి బాధ్యతను వహించి ఇంతవరకు ఈ యొక్క గ్రామములో బలమైన యోధునిగా నిలబెట్టిన దేవునికి వందనాలు. అలాగే అమ్మగారు మరి దేవుని వాక్య ప్రకారంగా చూసినట్లయితే దేవుడు మరి 90వ కీర్తనలు చెప్పినట్లుగా మరి దేవుని ఆశీర్వాదం అమ్మగారి పట్ల ఉందని తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. జోసెఫ్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సమయంలో రెవరెండ్ చార్లెస్ అయ్య గారు ఎస్కోల్ ప్రార్థనా మందిరం సంఘ వ్యవస్థాపక సంఘ కాపరి, వారిని ప్రేమతో నేను కోరుతున్నాను. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియచేద్దాం. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మీ పాస్టర్ గారు మా ప్రియ తమ్ముడు బెన్హర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చాలా తెలివైనోడు, చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు. ఒక ప్రణాళికతో ప్రతిదీ చేస్తారు. తల్లిని తండ్రిని సన్మానించే ప్రతి వ్యక్తి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. చప్పట్లు కొడదామా? ప్రతి వ్యక్తి ఈ కార్యాన్ని చేయాలి. ఈ విధమైన సందర్భాలు పురస్కరించుకోవాలి. కన్న తల్లిదండ్రుల ఎడల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలు చూపాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్ని సంవత్సరాల క్రితం వారితో నాకున్న పరిచయాలు, ఒక చిన్న లూన ఆ లూనా మీద అమ్మగారు అయ్యగారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వారిని నేను కలుసుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళ హృదయంలో ఉన్న భారం, వారు ప్రయాసపడిన ప్రయాస చెప్పేది కాదు, అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఆ కోణంలో ఆ పరిచర్య భారాన్ని తమ్ముడు ఈరోజు వహించడానికి దేవుడు వారికి పెట్టిన భారం కొనసాగించబడుతుంది. మరి అయ్యగారిలో నేను చూశాను, పిలిపి అయ్యగారిలో, అమ్మగారిలో నేను చూశాను ఏంటంటే దేవుని అందైన భయం, దేవునితో వారు భయభక్తులు కలిగిన జీవితం. ఈ సంఘ పరిచర్య కొనసాగడానికి వారిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూ నడిపించడానికి కారణమైంది. అమ్మగారు అయ్యగారిలో ఏం చూశానంటే నేను వినయం చూశాను. వినయం అది ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. ఇలా ఉంది, ఎలా ఉందో చెప్తున్నాను మీకోసం, నేను చదవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. వినయం అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఐశ్వర్యం అక్కడే ఉంటుంది, ఘనత అక్కడే ఉంటుంది, జీవము కూడా అక్కడే ఉంటుంది. చాలామంది ఎక్కువ బ్రతకాలనుకుంటారు, అది నీ వల్ల కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
అవన్నీ అనుగ్రహించబడతాయి. మరి ఈరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71లో అడుగు పెడుతున్న అమ్మగారిని బట్టి ప్రభువు యందు వారు కలిగిన భయము, భక్తి, ఆ వినయం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం వారు పొందుకుంటున్నారు. అలాంటి వారిని మనం చూసినప్పుడు మనం కూడా వారి మార్గాన్ని, వారి భక్తిని, వారి వినయ భావనను, వారి మంచితనాన్ని మనం అభ్యాసం చేసుకుని వెళితే మనకు కూడా ఇలాంటి ఘనమైన వేదికలు ప్రభవిస్తాడు. ఏమండి? ఎంతమంది 70 ఏళ్ళు నాకు నిండే అన్నవారు ఇక్కడ ఉన్నారు? చేయెత్తుతారా? చాలా తక్కువ. అయ్యగారు కొంతమంది ఉన్నారు. ఓకే, మనకి ఇంకా 70 ఏళ్ళు రాలేదు. మనం కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా అందరం సాగిపోదాం. వారికి ఈ ఘనత ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మగారిని ప్రభు ఇంకా ఆత్మలో ఆనందింపజేసి శరీరంలో ఆరోగ్యం ఇచ్చి అనేకుల కొరకు విజ్ఞాపన తల్లిగా ప్రభు నడిపించునుగాక. థ్యాంక్ యూ. చార్లెస్ సాయి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమయంలో సెయింట్ జాన్స్ లూథరన్ చర్చికి మరి ఇంతకు ముందుగా ఆయన ప్రెసిడెంట్గా ఉండి చాలా అద్భుతమైనటువంటి నడిపింపుని, అంత పెద్ద సంఘాన్ని నడిపించడం అంటే అంత తేలికైన విషయం కాదు. దేవుని సహాయంతో, ప్రార్థన సహాయంతో ఆయన అనేక సార్లు మాకు సాక్ష్యం చెప్తూ వచ్చారు. అందుకని ఈరోజు దేవుని సేవకులలో ఆయన కూడా ఈ పరిచర్యలో భాగమై ఈరోజు మన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించబడిన డేవిడ్ శామన్ ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. అమ్మగారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న చైర్మన్ గారు తమ్ముడు గిరికి, అలాగే మోజెస్ బ్రహ్నంకి నాకు ధన్యవాదాలు. ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా నా నిండు నమస్కారాలు. 70వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి అమ్మగారికి నా యొక్క నిండు నమస్కారాలు. ఆవిడ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. మరి చాలా సంతోషం. మరి 70 సంవత్సరాల వయసు పూర్తి చేసుకోవడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే సరైన ఆహారం లేదు, సరైన వాతావరణం లేదు, సరైన గాలి లేదు, అంతా పొల్యూట్ అయిపోయినటువంటి రోజుల్లో మరి జీవితం చాలా కష్టమైపోతున్నటువంటి రోజుల్లో దేవుడు నిజంగా మరి అమ్మగారికి 70 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప. నేను ఈ 70 సంవత్సరాల గురించి మామూలుగా ఆలోచిస్తే అసలు లాంగ్ లైఫ్ అనేటువంటిది మనిషికి ఆశీర్వాదమా, అదేమన్నా ఇబ్బందా అని ఆలోచిస్తే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బట్టి ఆ లాంగ్ లైఫ్ అనేటువంటిది బ్లెస్సింగే అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ జీవించిన సంవత్సరాలు ఎలా జీవించాం అనేటువంటిది. నిజంగా 70 సంవత్సరాల్లో ఒక సేవకుడికి భార్యగా, అలాగే ఒక సేవకుడికి తల్లిగా ఈ 70 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆవిడ జీవితంలో ఒక 3వ వంతు భాగం దేవుని సేవలోనే గడిచిపోవడం అనేటువంటిది ఆవిడకి చాలా అదృష్టం. అలాగే వచ్చేటప్పుడు విలియమ్స్ గారితో మాట్లాడుతూ ఏం చేసేవారు ఆంటీ అని చెప్పి అడిగాను. టైలరింగ్ చేసేవారు అని చెప్పారు. మనకి ఫస్ట్ టైలర్ ఎవరమ్మా? యెహోవా దేవుడు కదా. ఆదాముకిని అవ్వకిని చర్మపు చొక్కాలు కుట్టించి ఇచ్చారు. ఆవిడ టైలరింగ్ ప్రొఫెషన్ నుంచి రావడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. చాలామంది సేవకుల యొక్క తల్లిదండ్రులు టైలరింగ్ ప్రొఫెషన్ నుంచి రావడం నేను గమనించాను. అలాగే ఈ లాంగ్ లైఫ్ అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో వాళ్ళు అనుకున్న గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి, ఆ గోల్స్ని ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే అమ్మగారి జీవితంలో కూడా కొడుకుని మంచి సేవకుడిగా చూడాలనుకున్నారు, భర్తను మంచి సేవకుడిగా ఎక్స్పోజ్ చేయడానికి తోడునిచ్చారు, కొడుకుని సేవ చూశారు. ఆవిడ యొక్క గోల్ ఫుల్ఫిల్ అయింది. అలాగే లెగసీని ఎంజాయ్ చేయడం, పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు, అలాగే అమ్మాయి ద్వారా ఇద్దరు పిల్లలు మనవలను చూశారు, పిల్లల్ని చూశారు. ఆ లెగసీని గ్రాండ్ చిల్డ్రన్ని వాళ్ళందరినీ ఎంజాయ్ చేశారు. అలాగే ప్రొలాంగ్డ్ లైఫ్ మనిషి యొక్క జీవితం ఆధ్యాత్మిక లోతుల్ని స్టడీ చేయడానికి, ఆధ్యాత్మిక లోతుల్ని అర్థం చేసుకోవడానికి, అలాగే మానవ జీవితాన్ని, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ 70 సంవత్సరాల ఆవిడ ఆయుష్ అటువంటి ఎన్నో జీవితాలని అర్థం చేసుకోవడానికి కానీ, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి కానీ ఈ వయసు ఆవిడకి ఎంతకన్నా కాంట్రిబ్యూట్ చేసిందని నేను
అనుకుంటున్నాను. అలాగే మామూలుగా కూడా అన్ని మతాల్లో కూడా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడిన వాళ్ళుగా మనం అనుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా ఇన్ని సంవత్సరాలు నిండిన వాడే తర్వాత మృతి పొందాను, ఇన్ని సంవత్సరాలు నిండిన వాడే తర్వాత మృతి పొందాను అంటే లాంగ్ లైఫ్ ఉన్న చాలామందిని గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన పేర్లన్నీ బ్లెస్డ్ నేమ్స్, బ్లెస్డ్ పర్సన్స్ వాళ్ళు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మరి ఆంటీకి ఇచ్చాడు. దేవుడు ఇంకా ఆవిడ ఇంకా వాడుకోవాలని. 70 సంవత్సరాల తర్వాత వాడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. మోషే నిజంగా సేవ స్టార్ట్ చేసేటప్పటికి 80 years ఓల్డ్. 40 years రాజస్థానంలో ఉంటే 40 years మామ సేవ చేస్తే ఆ తర్వాత నుంచి చేశాడు కదా. అలాగే క్యాలెబ్, అలాగే అహరోన్, వీళ్ళందరూ కూడా 70 years నుంచే లైఫ్ స్టార్ట్ చేశారు, సర్వీస్ స్టార్ట్ చేశారు, మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. అంటే అందరూ కూడా ఒక రకంగానే మినిస్ట్రీ చేయాలని ఏం కాదు. ఆవిడ కూడా ఒక ఇన్స్పిరేటర్గా వెనకాలండి, ఒక మంచి ఎంకరేజర్గా ఆవిడ కూడా ఈ సేవను ఇంకా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. దేవుడు అటు రీతిగా ఆవిడని వాడుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. డేవిడ్ శామ్యూల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో అర్బన్ అండ్ రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు రవికుమార్ గారు మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరుడు విలియం బ్రన్హామ్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసి నేను కూడా సంతోషించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా చాలా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ వందనాలు చెప్తూ ఉంటారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. కనుక వారు ఈరోజు 70 సంవత్సరాలు నింపుకొని వారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టడం అనేది నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అమ్మగారు ఇలాంటివి ఇంకా అనేకం జరుపుకొని ఆరోగ్యంతో ఉండాలని నేను దేవుని కోరి ప్రార్థన చేస్తున్నాను. విలియం, నేను బోట్ క్లబ్లో నడుస్తూ ఉంటాం రోజు. ఆయన్ని చెప్తుంటాను, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్తాను. ఎందుకంటే నువ్వు అమ్మగారిలా ఉంటావు, అమ్మగారిలా పుట్టావు నువ్వు అని చెప్తుంటాను. అమ్మగారు ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తే బాయ్ అని చెప్తుంటాను. ఆ ఊరిగా నవ్వేసుకుంటూ మనోడు లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. కనుక అమ్మంటే చాలా ఇష్టం. అమ్మగారు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఇంత స్ట్రక్చర్ ఇక్కడ ఏర్పడడానికి, ఇంత సేవ జరిగించటానికి, ఎన్ని ఆత్మలు ఈ యొక్క మందిరంలో రావటానికి, ఇంత గొప్ప పరిచర్య చేయటానికి అమ్మగారు అలాగే వారి యొక్క యజమాని వారు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్ట్రగుల్, ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చుంటారో ఒకసారి ఆలోచన చేస్తే మనము చాలా కష్టపడి, ఇందాక సోదరులు చెప్పారు, ఆవిడ టైలరింగ్ చేస్తూ ఈ యొక్క కుటుంబాన్ని మరి యజమానికి, పాస్టర్ గారికి, పిలుపు గారికి తోడుగా ఉంటూ కుటుంబాన్ని నడిపిస్తూ ఆవిడ ఎంత కేర్ తీసుకున్నారు. తమ్ముడు చెప్తూ ఉంటాడు విలియము, ఇలాంటి ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం అమ్మగారే అని చెప్తుంటాడు. ఈ యొక్క స్థలం తీసుకోవడంలో కానీ, దీన్ని రైజ్ చేయడంలో కానీ అమ్మగారే అని చెప్తుంటాడు. కనుక అమ్మగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కనుక వారి జీవితంలో దేవుడు ఇటువంటి గొప్ప దినము అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. ఇలాంటివి ఇంకా అనేకం జరుపుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి అమ్మగారికి వందనాలు తెలియజేస్తాను. బ్లెస్ యూ అమ్మా. ఈ సమయంలో ప్రిన్సిపల్ మేడం గారు మన మధ్యన ఉన్నారు, శ్రీమతి శ్యామలాదేవి గారు. దయచేసి వారిని కూడా అమ్మగారిని ఉద్దేశించి ఈ బర్త్డే గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా వారిని ప్రేమతో నేను కోరుతా ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టి అమ్మగారికి స్వాగతాన్ని తెలియచేద్దాం. విచ్చేసిన అతిథులకు, సంఘ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అయితే మేడం గారి గురించి ఒక విషయం మాట్లాడాలని తలుస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆవిడ చాలా చిరునవ్వుతో అందరినీ చాలా ప్రేమగా, ఆప్యాయతగా, కనికరము, జాలి, ప్రేమతో చూసేవారు. ఎందుకంటే మా కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరన్నా, పేద విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫస్ట్లో అకామిడేషన్ దొరక్క అటు ఇటు తిరిగి మొత్తానికి ఆవిడ దగ్గరికి వచ్చేవారు.
వస్తే అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళని ఆదరించేవాళ్ళు. స్టూడెంట్స్నే కాదు, స్టాఫ్ను కూడా అదే రీతిగా చూసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారయ్యా, మీరు ఎక్కడుంటున్నారు అని అడిగితే, ఎక్కడ మాకు రూమ్స్ ఎక్కడ దొరకలేదు మేడం, ఇంకా మేము పాస్టర్ గారి ఇంట్లో ఉంటున్నాం, అమ్మగారు మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు అని చాలా మంచి సాక్ష్యం చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని బట్టి మేము చాలా ఆనందించేవాళ్ళం. ఎప్పుడు చూసినా మమ్మల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఆమె చాలా దయగల వారని మనం చెప్పుకోవచ్చు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి మానవునికి ఎన్నో ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. మనం దేవుని చిత్తాన్ని ఎరుగక మనం అది కావాలి, ఇది కావాలి, అది చదవాలి, ఇది చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఎన్నో కోరికలు మనకుంటాయి. కానీ మేడం గారి విషయంలో చూస్తే ఆమెని దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని సేవా పరిచర్యలో ముందు ఉండేవాళ్ళు. కాబట్టి ఆవిడ చేసిన సేవా పరిచర్య దేవుని సముఖంలో లిఖింపబడిందని నేను చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే మనకన్నా అందరిలో ధన్యురాలు ఆమె. అంత గొప్ప సేవకురాలు. పాస్టర్ ఫిలిప్ పాస్టర్ గారు కూడా పాపం చాలా కష్టపడి సేవా పరిచర్య చేసేవాళ్ళు ఈ గ్రామంలో. అందరూ చెప్తూ ఉంటారు, వారు వచ్చినప్పుడు అసలు ఎక్కడ ఎవరు ఆదరించేవారు కాదట. ఈ వీధిలో అందరూ అన్యులు ఉండేవాళ్ళు. వాళ్ళని చాలా తృణీకరించినప్పటికీ, చేత్కరించినప్పటికీ, వాళ్ళని ఇక్కడ సేవ చేయొద్దు అని వాళ్ళని కట్టడి చేసినప్పటికీ వాళ్ళు అక్కడే దేవుని చిత్తాన్ని లోబడి అక్కడే సేవ చేస్తూ ఇక్కడ ఇంత మందిరం కట్టబడిందంటే వారి యొక్క ప్రార్థన. వారు అనేక ఆత్మల రక్షణార్థమై భార్యాభర్తలిద్దరూ చాలా కష్టపడి పనిచేశారు. అంత చాలా గొప్ప ప్రేమగల స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-14 ఏ దీవెనలు అయితే ఉన్నాయో ఆ దీవెనలు ప్రభు ఆమె జీవితంలో నెరవేర్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరినీ ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంకా ఏం చెప్పాలో నాకైతే తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా 69 సంవత్సరాల ప్రభు ఆమెను తన కృపలో కౌగిల్లో భద్రపరుచుకుని క్షేమంగా సురక్షితంగా ఉంచి సేవా పరిచర్యలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ కాకినాడలో ఎక్కడ కూటాలు జరిగినా సరే, ఎక్కడ సభలు జరుగుతున్నా, మెక్లాన్ హై స్కూల్లో కానీ, ఆనంద భారతిలో కానీ ఎక్కడ జరుగుతున్నా సరే, సాయంత్రం అయ్యేటప్పటికి కాలేజ్ నుంచి రావడం, ఆవిడ రెడీ అయిపోవడం, అక్కడికి మీటింగ్స్కి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి చాలా ఆసక్తితో, చాలా ఆతృతగా దేవుని సేవ అంటే పరిగెత్తేవాళ్ళు ఆవిడ. అంతగా కృషి చేసి అనేక ఆత్మలను రక్షించారు. ఈ విధంగా బిడ్డలను కూడా చాలా మంచిగా ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సంఘములో వారిని ప్రయోజకులుగా ఉంచి బ్రన్హామ్ అని ఒక మంచి దైవ సేవకుడుగా అనేక సేవా పరిచర్య సేవలో అతను ముందుకు వెళ్ళడానికి ఆవిడ తోడ్పాటు చాలా ఉంది. ఆ విధంగా ఆవిడ చేసిన కృషిని దేవుడు చూశారు. ఆయన గణపరిచేవాడిని ఆయన గణపరుస్తారు కాబట్టి ఆవిడ దేవుడిని గణపరిచారు కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు ఆమెను గణపరిచి ఈ స్థితిలో ఉంచి 69 సంవత్సరాలు తన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యము, బలము, శక్తి ప్రభు అనుగ్రహించి మరి ఈ 70వ సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అది కేవలము దేవుని కృప, ఆవిడ ఇతరుల పట్ల చూపే ప్రేమ, ఆప్యాయత, కనికరము, జాలి, ఇంకేమని అనుకోండి, అన్నీ పర్యాయ పదాలే, కానీ అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. కాబట్టి ఆవిడని బహుగా దీవించారు. ఆమెకి ఈ సంవత్సరం దేవుడు మంచి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించి మరింతగా సేవా పరిచర్యలో వాడుకోవాలని, అనేక ఆత్మల రక్షణార్థమై మరింతగా ఆమె కృషి చేయాలని, మంచి ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి సభాధ్యక్షుల వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో దైవజనులు విల్సన్ నాయ్ గారు శుభాకాంక్షలు తెలియచేయవలసిందిగా వారిని కోరుతున్నాను. చెప్పట్ల కంటిన్యూ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. వేదికను అలంకరించిన దైవ సేవకులకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అధ్యక్షుల వారికి నా వందనాలు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్లో ముఖ్య కారకులైనటువంటి పాస్టర్ అమ్మగారు, మేరీ అమ్మగారికి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. పిల్లరా, మరి ఈ ప్రాంతంలోనికి నేను
6వ తరగతి 5వ తరగతి చదువుకున్నప్పుడు అడుగుపెట్టాను. అప్పట్లో మాకు చిన్న మైక్ సెట్ ఉండేది. ఇక్కడ కోటాలు జరిగినప్పుడు ఆ మైక్ సెట్ పట్టుకొని వస్తూ ఉండేవారం. అప్పటి నుంచి అమ్మగారు నాకు తెలుసు. ఆమె టీచర్ కన్నా ముందు మంచి తల్లి, మంచి సేవకురాలు. చాలా కష్టాలు పడి వారు పైకి వచ్చారు. చిన్నప్పుడు ఎంత పేదరికం అంటే విలియమ్ని చదివించే స్తోమత లేక నవోదయ స్కూల్స్లో చదివించడానికి వారు నవోదయాలో జాయిన్ చేశారు. అంత పేదరికంలోంచి కుటుంబాన్ని దేవుడు బలపరిచారు. ఇది చాలా భయంకరమైన ప్రాంతం. చాలాసార్లు కొట్టడానికి పాస్టర్ గారి మీదకి వచ్చారు. కొట్టాలని వచ్చిన వారు చనిపోయారు. చనిపోవడంతో ఈ గ్రామానికి భయం వచ్చింది పాస్టర్ గారి పట్ల. ఇంకెవరు ఏమీ అనడానికి సాహసించలేదు. పాకగా ఉన్నప్పుడు ఈ మందిరం నాకు తెలుసు. అప్పుడు నేను ఈ యొక్క ప్రాంతానికి వచ్చాను. కాబట్టి మరి పాస్టర్ అమ్మగారు చాలా బాగా వంటలు చేస్తారు. ఆమె కొబ్బరన్నం కోడి మాంసంలో ప్రతిష్ట. నేను ఒకసారి పేషెంట్ అయిపోయాను. మంచం మీద నాకు కొబ్బరన్నం కోడి మాంసం. నన్ను చూడడానికి ఫిలిప్ గారు వచ్చారు హాస్పిటల్కి. అప్పుడు నేను అడిగాను, అయ్యా నేను బాగున్నాక ఇంటికి వచ్చాక అమ్మగారితో కొబ్బరన్నం కోడి మాంసం వండించమని. అలాగే వండి పెట్టారు ఆమె. దేవునికి స్తోత్రం. చాలా కాలం ఆమె బర్త్డే కూటం జరిగేది ఇక్కడ. మా నాన్నగారే స్పీకర్. అంతేకాదు మా నాన్నగారికి ఇష్టమైన కూతురు. ఎందుకనేది కూడా నేను చెప్తాను, వినండి. భర్తకు తెలియకుండా, అంటే ఎడం చేత్తో ఇచ్చేది కుడి చేత్తో తెలియకుండా ఉండాలని కదా, అలాగా మా ఫిలిప్ గారికి తెలియకుండా చాలా కానుకలు ఇచ్చారు ఆవిడ. అంత ఇష్టమైన ఆ కుమార్తె. మా ఇంటిలో వీరి కుటుంబం చాలా ప్రాధాన్య. కాబట్టి ఇద్దరు బలహీనులే. ఆయనకు చాలా కాలం టీబీ వ్యాధి ఉంటూ రక్తం చాలా ఎక్కువ పోతూ ఉండేది. అప్పుడు కూడా ఈ సంఘాన్ని బలపరచడానికి కృప చూపారు. అంతేకాదు ఈ ప్రాంతం, నేను చెప్తాను, బైబిల్ కాలేజీ ట్రైనింగ్ మాకు. మా అన్నయ్య గారు ఇక్కడే వాక్యాన్ని చెప్పారు, బైబిల్ ట్రైనింగ్ ఇక్కడ అయిపోయారు. నేను ఇక్కడే వాక్యాన్ని చెప్పాను, బైబిల్ ట్రైనింగ్ మాకు ఇక్కడే. మా చర్చిలో ఎవరైనా యవనస్తులు, జాయ్ ప్రసాద్ కావచ్చు, క్రిస్టఫర్ అని చాలామంది ఉన్నారు మా మందిరంలో. వారు ఇక్కడ ఆరాధన జరిగించడానికి మేము కలిసి వస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నారు. పాస్టమ్ గారు పిల్లరా మరి బలహీనుడాలు. కాబట్టి ఇంత బలహీనతలో దేవుడు బలమిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి 70 సంవత్సరాలు దేవుడు పూర్తి చేస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి పిల్లరా, మరి ఇంకా నూతన బలమును దేవుడు ఏమండి అధిక బలంలోనికి 70 సంవత్సరాలు దాటితే ఏమన్నాడండి? అధిక బలము ఉన్నేడలా 80 సంవత్సరములగును అన్నాడు. కాబట్టి అధిక సంవత్సరంలోనికి దేవుడు అమ్మగారిని అడుగు పెట్టింప చేయాలని. అమ్మగారు 80 సంవత్సరాలు యొక్క బర్త్డే కూడా మేము వస్తాం. అప్పుడు కూడా ఇలాగే అద్భుతంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అటు విధంగా దేవుడు ఉంచాలని మనసారా నేను కోరుతూ, నా చిన్ననాటితనం నుంచి కూడా తల్లిగారిని నేను ఎరుగుదును, ఆమె కూడా నా చిన్ననాటితనం నన్ను కూడా వారు ఎరుగుదురు. కాబట్టి సహవాసాన్ని దేవుడు మాకు ఏర్పాటు చేసిన దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రియులారా, నేను అందుకే చెప్పాను, విల్సన్ అయ్య గారి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. అది ఈనాటి సాక్ష్యం కాదు, వారి చిన్ననాటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అమ్మగారి గురించి, అయ్యగారి గురించి, ఇక్కడ పరిచర్య గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు. కానీ ఈ సమయంలో డాక్టర్ ప్రసాద్ పాల్ గారు అమ్మగారిని ఉద్దేశించి ఒక వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ తెలియచేయవలసిందిగా వారిని ప్రేమతో నేను వేదిక అలంకరించిన గనులైన దైవ సేవకులందరికీ ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి పాస్టర్ అమ్మ గారు మేరీ గ్రేస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకు షేనుకు దాని మధ్య నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాను. అమ్మగారికి 69 సంవత్సరాలు వారి సేవలో, వారి విశ్వాసంలో, వారి భక్తిలో దేవుడు వారికి తోడుగా ఉండి 70వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. సాధారణంగా మరి ఎన్నో అవమానాలు, నిందలు, భారాలు భరించారు. పాస్టర్ గారి కన్నా ఎక్కువ భరించాల్సింది పాస్టర్ అమ్మ గారు. సో ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఈరోజు ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి. మరి దేవుడు వారికి దీర్ఘాయువు, ఆరోగ్యము, శాంతి,
సమృద్ధి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. సామెతల గ్రంథం 10:27 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఆమెకు దీర్ఘాయువునిచ్చాడు. కీర్తన 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. మరి అమ్మగారిని ప్రభు ఇంకా దీర్ఘాయువు ఇచ్చి సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఇచ్చి మరి చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు ఆమెకు తోడేయండి, ఇంకా ముందుకు నడిపించును గాక. ఉపాధ్యక్షులకి వందనాలు. మరి దైవజనరాలు మరి మేరీ ఆంటీ అంటాం, మేరీ ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 70 సంవత్సరాల వారి యొక్క వయస్సులో దేవుని కొరకు వారు ఎంతో కష్టపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే మా తాతయ్య గారి యొక్క ఆత్మీయ బిడ్డ ఆమె. ముమ్మిడివరంలో మా తాతయ్య గారు సంఘానికి వారు వస్తూ ఉండేవారు మా చిన్నతనంలో. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు. ప్రారంభం నుండి వారి పరిచయం నాకు తెలుసు. ఈ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. దేవుడు వారిని దీవించి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా మరి మేరీ ఆంటీ కొరకు రాయబడినట్లుగా కనబడుతూ ఉన్నాయి. 30వ వచనంలో ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఆమెను గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గమనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఈ 31వ అధ్యాయం అంతట్లో కూడా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకు ఉన్నాయి. 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచునని, కృపగల ఉపదేశం బోధించునని. ఈ ప్రాంతంలో ఆ విధంగా వారు అనేకులను దేవుని యొద్దకు మళ్లించారు. 27వ వచనంలో తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదని. 28వ వచనంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అని. ఈ విధంగా ఈ మాటలన్నీ కూడా మనం చదివితే బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండనని. మరి భర్త ఎడల వారెంత గౌరవించి ఉండేవారో 22, 23 వచనములో ఫిలిప్పై గారు ఎడల వారు బలహీనులైనప్పుడు ఎంతో ఆదరించి, ఒక తల్లి వల్లే ఆదరించి అన్ని విషయాల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. 20వ వచనంలో దీనులకు చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అన్నట్టుగా అనేక మంది పేదవారిని వారు చక్కగా మరి పోషించడం జరిగింది. అనేక మంది అనాథులను కూడా సొంత బిడ్డల వలె వారు చూచారు. ఇట్టి విధంగా ఈ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వారి సంఘం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు ఇంకను వారికి మరి కాలేబు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన అంటాడు, నాకు 80 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు 40 సంవత్సరాలాగే ఉందని. కనుక అటువంటి దీర్ఘాయుష్షు దేవుడు వారికి అనుగ్రహించి మరి రానున్న కాలంలో ఇంకనూ అనేక విధాలుగా పరిచర్యలు వాడబడినట్లుగా మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. కిరణ్ మోజేష్ గారు ఈరోజు మనతో పాటు ఉండడం సంతోషకరం. దయచేసి వారు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా కోరుతున్నాను. చాలాసేపటి నుంచి అందరూ కూర్చుని ఉన్నారు. ఒక్క నిమిషం మీరు అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా ప్రేమతో నేను మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రదర్ విలియం బ్రెన్హామ్ గారికి శుభం తెలియజేస్తూ ఈనాటి 70వ పుట్టినరోజు వేడుకను జరిపించుకుంటున్న తల్లి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న క్షణం. థ్యాంక్ యూ జీసస్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు
మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమనిది నిజమైన నిజమైన ధన్యత నాది. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 కలిసి పాడుతూ అందరూ యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరు యేసయ్యా 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 నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను కలిసి కొద్ది క్షణాలు హృదయం ఆరాధిద్దాం. నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ఆనందం కోరేవాడా నాశలు తీర్చేవాడా ఆశలు తీర్చేవాడా ఆనందం కోరే ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమనిది. అందరూ కలిసి స్వరమెత్తి చెబుదామా నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి పాడదాం ఇదే మాట యేసయ్యా 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 ఆరాధించే వేళలో నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగేనాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలో నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగేనాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలాకుండి నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొల్టి నీతో చేరి. స్వరమెత్తి చెప్దాం యేసయ్యా యేసయ్యా పాడదాం ఇదే మాట యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా కలిసి అందరూ ఆరాధిస్తూ యేసయ్యా 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 ఎంత ఘనమైన కార్యాన్ని జరిగించిన దేవునికి యేసయ్యా 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు. నీ దాసురాలు ఎన్ని సంవత్సరాలు నీ రెక్కల చాటు కాపాడిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని అనుగ్రహింపచేసి ఉండగా నీ కృపతో కప్పి ముందుకు నడిపించమని నీ దాసు నిలబడి వాక్య సందేశాన్ని అందించిపోతుండగా నీ దాసు నోట శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహింపచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. సామ్యూయల్ గారు చిన్న ప్రార్థన చేయవలసింది కోరుతాం. పరిశుద్ధుడా నా యేసయ్య మా తండ్రి, మీకు వందనాలు. మీ దాసురాలు మేరీ అమ్మగారిని మీరు ప్రేమించి 70 సంవత్సరముల శ్రేష్టమైన ఆయుష్కాలం మీరు అనుగ్రహించి ఈ దినము ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ సంతోషమును బట్టి ఆనందమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొని ఉంటున్నాం. అమ్మగారికి జీవితం మీరిచ్చింది ప్రభా. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొని మీ పిలుపుకు లోబడి నాయన తన జీవితాన్ని మీ పరిచర్యకు సమర్పించుకొని నాయన మీ యొక్క పరిచర్యలో ఒక నమ్మకమైన బిడ్డగా కొనసాగటానికి అన్ని వేళలా మీరు సహాయము చేస్తూ బలపరుస్తూ నడిపిస్తూ నేటి వరకు మంచి ఆరోగ్యముతో నింపి అనేకులకు దీవెనకరముగా ఉంచి సజీవురాలు లెక్కలో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. రాబో దినములన్నీ తల్లికి కృపాక్షేమములు మెండుగా అనుగ్రహింప చేయుమని ప్రతిదినము మీ దయా కిరీటమును పొందుకునే ధన్యతలో తల్లిని బలపరచండి. కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, సంఘాన్ని పరిచయం దీవించమని ఈ సమయంలో మీ దాసులు నిలబడి మీ వాక్యం బోధించుచుండగా వారి నోట మీ మాట ఉంచి మాకందరకు దీవెనకరముగా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా దేవుని వర్తమానాన్ని మనం విందాం. దైవజనులు ఈ సమయంలో నేటి వర్తమానికులు బిషప్ విలియం ఐ గారిని వేదికపైకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దయచేసి వారు వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా కోరుతున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. బిషప్ ఐ గారిని బట్టి దేవుడిని స్తుతిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చక్కటి సమయం మరి ఈ కుటుంబంతో చాలా సుదీర్ఘమైనటువంటి సహవాసం మేము కలిగి ఉన్నాం. మా సోదరుడు విల్సన్ చెప్పినట్లుగా మరి చాలా కాలం నుంచి మేము ఇక్కడికి రావడం, ఇక్కడ పరిచర్యలో పాస్టర్ గారు బలహీనం అయినప్పుడు మీరు సాక్ష్యంలో వినుంటారు. మరి ప్రభు కొంతకాలం వీరితో కలిసి పనిచేయడానికి ఆయన తన సహాయాన్ని, తన కృపను మాకు అందించారు చాలామంది. కనుక ఈరోజు స్నేహితులు, అలాగే బంధువులు, విశ్వాసులు కదా, దగ్గర ఫ్రెండ్స్, దూరం ఫ్రెండ్స్, చాలా రకాలైనటువంటి మరి ఇదొక గొప్ప పండగ, కలగూర వంటకం. హల్లెలూయా. కనుక ఈ కలగూర వంటకంలో మరి సమయాన్ని న్యాయం చేయాలంటే యెహోషువతో దేవుడు చెప్పాడు, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళకుండా. అలాగే నేను కూడా 2 మాటలు కుడికి కానీ ఎలా కూడా తిన్నగా వెళ్ళిపోతాను. కనుక మరి దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మరి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఏం చెప్పాలి కదా, ఈ సందర్భంలో అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభువు అన్ని సందర్భాల్లో కూడా మరి మనకి కొన్ని మాటలు తెలియజేశారు కదా. ముఖ్యంగా మరి కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. 92వ కీర్తనలో మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తారు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, మరి సారము కలిగి పచ్చగా ఉందరు. మరి ఇంకా ఏముంది అక్కడ?
మరి వారి ముసలితనమందు మరి చిగురు పెట్టుచూ ఉంటారని దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రములు. ఈ రోజున మరి ఎవరిని కూడా ముసలోళ్ళు అయిపోయారంటే వాళ్ళే మళ్ళీ కయ్యమాడేస్తున్నారు మన మీద. ఎవరిని అనకూడదు. దేవుని స్తోత్రం. అమ్మమ్మలు అయిపోయినా నానమ్మలు అయిపోయినా ఒక ఆవిడ వచ్చి పక్కన చెవిలో చెప్తుంది, నన్ను అమ్మమ్మ అనకండి, నానమ్మ అనకండి, అమ్మమ్మ ఆంటీ అనండి అని. కాబట్టి మరి దేవుని సముఖంలో అలాగా కనుక ముసలితనం అనేటువంటిది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కనుక ఈ రోజున మరి ఈ సందర్భంగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, మరి అక్కడ మంచి మాటలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి చెట్లను గురించి ఆయన వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ చెట్లన్నీ కూడా. అయితే మరి నేను ఏం చెప్పినా 7 విషయాలు చెప్తాను. కనుక 7 చెట్ల కోసం క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఆ చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశీలన చేసినట్లయితే ఖర్జూర వృక్షం అనేటువంటిది కదా. ఈ రోజున మరి అమ్మగారి యొక్క జీవితాన్ని పోల్చి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే అమ్మగారి యొక్క జీవితము ఎటువంటి జీవితముగా పోల్చని చెప్పొచ్చు అంటే, మనం ఆమె జీవితం ఒక ఖర్జూర వృక్షం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖర్జూర వృక్షం వల్లే వాళ్ళు ఏం చేస్తారంటే మొవ్వు వేస్తారు. మరి మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో 2 మాటలు వాడబడ్డాయి. ఒకటి ఖర్జూర వృక్షము, రెండవదిగా ఈత చెట్టు అనేటువంటిది కూడా వాడబడింది. కనుక ఈ ఈత చెట్టు కానీ ఖర్జూర వృక్షం కానీ 2 కూడా ఒకే సంతతికి సంబంధించినవి కదా. మరి ఈ ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి గొప్ప స్వభావం ఏంటన్నమాట, ఏ విధమైనటువంటి నీరు లేకపోయినప్పటికీ కూడా ఎడారిలో చక్కగా ఫలాలు ఇచ్చేటువంటి గొప్ప లక్షణము ఈ ఖర్జూర వృక్షంలో ఉంటుంది కదండి. మనకు తెలుసు మరి ఇశ్రాయేలులు వారు ప్రయాణమై ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నప్పుడు వారు మారా దాటిన తర్వాత వారికి 70 ఈత చెట్లు కనబడినట్లుగా మనం చూస్తున్నాం కదా, ఏలీం అనేటువంటి ప్రాంతంలో. కనుక అక్కడ వెళ్ళినప్పుడు మేము కూడా ప్రయాణం చేసాం. ఏ విధమైన వాటర్ రీసోర్సెస్ ఉండవు అక్కడ, ఏ విధంగా కూడా చెట్లు మొలవడానికి నీళ్లు ఉండవు అక్కడ. అయినప్పటికీ కూడా ఈ ఖర్జూర వృక్షానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఎటువంటి నీరు లేకపోయినప్పటికీ కూడా ప్రియులారా అనేక మందికి ఫలాలు అందిస్తూ, అనేక మందికి ఎడారిలో నీరు మరి నీడను అందిస్తూ ఉన్నటువంటి రీతిగానే దేవుడు ఇక్కడ ఫిలిప్పయ్య గారిని అలాగనే అమ్మగారిని నిలవబెట్టాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎంతమంది నా మాటతో ఏకీభవిస్తున్నారు ప్రియులారా? కనుక ఆ ఎడారి వంటి యొక్క పరిస్థితులు, ఇప్పుడంటే రోడ్లు లైట్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఏ విధమైనటువంటి ఆధారం లేని సమయంలో దేవుడే ఒక ఖర్జూర వృక్షం వలె మరి దేవుని సముఖంలో ఆయన సేవకులకు నిలవబెట్టాడు. అనేక మందికి ప్రియులారా వాక్యం అందించడానికి, ఫలాలు అందించడానికి ప్రభు ఆయన సహాయం చేశారు. కాబట్టి అనేకమైనటువంటి ఎడారి అంటే ఎడారిలో మనం చూస్తున్నాం కదా, దేవుని యొక్క వాక్యాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఎడారిలో ఎంతో భయంకరమైనటువంటి తుఫానులు వస్తాయి, గాలి తుఫానులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ ఖర్జూర వృక్షం అనేటువంటిది ఆ ఇసుక నేలలో కూడా దాని వేళ్ళను తన్నుకొని ఏమాత్రము కూడా ఆ యొక్క ఎడారిలో ఏమంటారు ఆ యొక్క గాలికి, ఆ సుడిగాలికి ఏమాత్రం కూడా పడిపోకుండా అదే విధముగా తన శక్తిని నిలదొక్కుంటూ ప్రియులారా తన యొక్క జీవితాన్ని కాపాడుకున్న రీతిగానే పరిచర్యలో ఈ 70 సంవత్సరాల వయస్సులో ప్రియులారా పరిచర్యలో అనేకమైన సుడిగాళ్ళు యొక్క పరిచర్యలో వచ్చి ఉన్నాయి. మాకు కూడా కొన్ని తెలుసు. అయితే ప్రభు వారిని ఏం చేశారో తెలుసా, పడిపోకుండా ఖర్జూర వృక్షం ఎలాగ నిలబడుతుందో అలాగే దేవుడి యొక్క పరిచర్యలో వారిని నిలవబెట్టి ఉన్నాడు. ఆమెను వారు దేవుని స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి చెట్లను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ చెట్టును గురించి మనం పరిశీలన చేస్తే ఒలీవ చెట్టు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఒలీవ చెట్టును చాలా ఎక్కువగా వ్రాయబడింది కదా. ఎప్పుడు నోవహు కాలము నుంచి మనం పరిశీలన చేసినట్లయితే ఒలీవ చెట్టు యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి తుఫాను వచ్చిన, భయంకరమైనటువంటి ఆ యొక్క మరి జలప్రళయం వచ్చిన సంవత్సర కాలం ఆ యొక్క ఒలీవ చెట్టు ఆ నీటిలో ఉండిపోయినప్పటికీ కూడా నోవహు పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం ఏం తీసుకొచ్చింది అనమాట అండి, ఒలీవ చిగురును బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని
దేవుని యొక్క వాక్యలో మనం పరిశీలన చేస్తున్నాం. దావీదు 52వ కీర్తనలో చెప్తా ఉంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఎలాంటి చెట్టుగా ఉన్నాను అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కనుక చాలా మనకు తెలుసు ఒలీవ చెట్టు యొక్క శ్రేష్టత దైవజనులు అనేక సార్లు బోధిస్తూ ఉంటారు. మరణము లేనటువంటి గొప్ప వృక్షం అది. చెప్పాలంటే ఆ యొక్క రైతుకు అనేక సంవత్సరాలు, పిల్లారా, అనేక సంవత్సరాలు మరి నేను చదివాను అనమాట. దాదాపుగా ఒక రైతు కానీ ఒక సంవత్సరంలో ఆ యొక్క వృక్షాన్ని నాటితేనంట ఇంచుమించుగా 10 తరాలు ఆ వృక్షం యొక్క ఫలాలు అనుభవించడానికి ఆ వృక్షం ఎంతగానో దోహదపడుతుందంటండి. ఒక చెట్టు ఒక రైతు నాటితే 10 తరాలు కూర్చొని తినొచ్చంట. అంత శ్రేష్టమైనటువంటిది. మనకు తెలుసు, ముఖ్యంగా దేవుడు నిర్గమాకాండంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ప్రత్యక్షపు గుడారములో ఒక ప్రదీపం వెలిగించవలసిన అవసరం ఉన్నది కదండి. ఒక దీపం వెలిగించాల. ఆ దీపం వెలిగించాల్సిన అవసరత వచ్చినప్పుడు ఏ నూనె వాడారని మనం పరిశీలన చేస్తే ఒలీవ నూనెను వాడి ఉన్నారంటే పరిశుద్ధతకు దేవుని మందిరములో వెలుగునివ్వడానికి ప్రత్యేకమైనటువంటి నూనె ఏ నూనె అన్నమాట? ఒలీవ నూనె. అదే విధముగా దేవుడు ఆయన దాసులను మరి అమ్మగారిని యొక్క ప్రాంతంలో నిలవబెట్టి దేవుని మందిరంలో వెలుగునిచ్చినటువంటి ఒలీవ నూనె వలె దేవుడు వారిని వాడుకున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలముగా ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. మొట్టమొదటిగా సహోదరి దేవుని యొక్క సేవకురాలు, ఆమె ఒక ఖర్జూర వృక్షముగా మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా ప్రభు యొక్క పరిచర్యలో ఆమె ఒక ఒలీవ వృక్షముగా మనం చెప్పుకోవచ్చు. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానపు ఫలాలను గురించి మనం పరిశీలన చేసినట్లయితే ద్రాక్ష చెట్లు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. 128వ కీర్తనలో మనం చూస్తాం, నీ లోగిట నీ భార్య. ఆమేన్. ప్రపంచంలో ఇన్ని చెట్లు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో ఫలించడానికి ఉపయోగించినప్పుడు ఏ చెట్టును వాడాడు భక్తుడంటే ద్రాక్ష చెట్టును వాడాడు కదా. ద్రాక్ష చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత, అది ఫలిస్తుంది కదా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ముఖ్యంగా స్త్రీలు ఫలించే లక్షణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ముఖ్యంగా మరి ఎక్కువగా మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉండేవారు. మరి బ్రహ్నం మొట్టమొదటిగా కడుపులో పడ్డాడు. ఆ సంగతి కూడా నాకు తెలుసు, ఎందుకంటే చాలా ఎక్కువగా మాతో వాళ్ళకి సన్నిహిత సంబంధం ఉన్నది. ఎందుకంటే చాలా ఆలస్యంగా దేవుడు వీరిని దర్శించాడు పిల్లల్ని ఇచ్చే విషయంలో. అలాంటి సమయంలో మరి ఆ యొక్క వార్త మా తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు మరి మేము వింటూ ఉండేవాళ్ళం. మేము కూడా చిన్నవారమే, కానీ ఆ సందర్భం అయితే నాకు బాగా జ్ఞాపకం ఉంది. అయితే మా తల్లిదండ్రులు మాట్లాడుకుంటారనమాట, ఎలాగా ఆమె చాలా బలహీనంగా ఉంటుంది కదా, మరి ఎలాగ జన్మనిస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భం. కానీ ద్రాక్ష చెట్టు బలహీనంగా ఉన్న పిల్లలారా, అది ఒక తీగలాగా ప్రాకినా అది ఎలాగూ ఫలాలు ఇస్తుందో అలాగే దేవుడు అమ్మగారిని పిల్లలారా ఒక ద్రాక్ష చెట్టు వలె 2 పిల్లలకు జన్మనిచ్చేటువంటి కృప దేవుడు అమ్మగారికి ఇచ్చాడు. అందరూ చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని సముఖంలో పిల్లలారా ఆమె దేవుని ఫలించేటువంటి ఒక ద్రాక్ష వల్లిగా దేవుడి యొక్క ప్రాంతంలో ఒక చక్కటి పరిచర్య చేయడానికి, అలాగనే మరి కుమార్తెను దేవుడిచ్చి పిల్లలారా ఈ విధముగా నిలవబెట్టడానికి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేవుడు లోకములో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నారన్న వాక్యం ఎంత గొప్ప సత్యమో ఈరోజు మనకు బాగా అర్థమవుతా ఉన్నది. కనుక ఈ రోజున దేవుని సముఖంలో ఆమె ఒక పిల్లలారా దేవుని సముఖంలో మనం చూసినట్లయితే ఒక ఖర్జూర వృక్షము, రెండవదిగా ఆమె ఒక ఒలీవ చెట్టు, మూడవదిగా ఆమె ఒక ద్రాక్ష చెట్టు, నాలుగవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో మనం గొప్ప వృక్షాన్ని గురించి మనం చూడగలం. అది ఏంటంటే జల్దరు వృక్షము. దేవుని స్తోత్రము కదా. జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అంటే మనకు అంత అర్థం కాదు, కానీ యాపిల్ ట్రీ అంటే అది మనకు బాగా అర్థం అవుతుంది కదా. ఎంతమంది యాపిల్స్ తిన్నారు? హలో, యాపిల్ తినకపోతే అసలు మనిషే కాదు. ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థుడైనా, అతడు అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, సర్పవరం అయినా, కాకినాడ అయినా, ప్రతి వ్యక్తి ఇప్పుడుకొచ్చి నాకు యాపిల్ తిననివాడు ఎవడో నాకు కనబడలేదు. అంత శ్రేష్టది. ఎంత శ్రేష్టమైనటువంటి ఫ్రూట్ అది. కనుక ఈ రోజున యాపిల్స్ తినట్లేదు, అందరూ పానీపూరీలు తింటున్నారు. ఎందుకంటే దాంట్లో కొంచెం పురుగులు ఉంటాయి కనుక.
ఆ పానీపూరి కూడా ఏం చేస్తాడు, దాంట్లో ముంచి ఇలా ఎత్తాడు. ఇస్తే అది నోట్లో ఎట్టాలో బయట ఉంచాలో తెలియదు. అప్పుడే ఎవడో ఏదో అడుగుతాడు, అది అవతల వాళ్ళ మీద పడేలాగా ఈ పానీపూరి చాలా సహాయం చేస్తుంది. మా పానీపూరులు తినకండి, యాపిల్స్ తినండి. దేవుని స్తోత్రం కదా. యాపిల్ అనేటువంటిది చాలా శ్రేష్టమైన ఫ్రూట్ అది కదా. ఒక రోజుకు ఒక యాపిల్ తింటేనంట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చాలా పురాతన కాలం నుంచి ఒక కనుక ప్రియులారా, షీజ్ అన్ యాపిల్ ట్రీ. ఈ రోజున అమ్మగారు ఏంటో తెలుసా, ఒక జల్దరు వృక్షము. దేవుని స్తోత్రం. ఒక జల్దరు వృక్షం, మంచి ఫలాలు అందించగలిగినటువంటి. మరి మనకు తెలుసు పరిచర్యలో దాదాపు సాధారణంగా మా సంఘంలో, నా కోసం చెప్పుకుంటున్నాను, నా దగ్గరికి ఎక్కువ మంది రారు. ఎందుకంటే ఉప్పెత్తే ఊరిపో, పప్పు అయితే పారిపో, ఆమెనంటాను అంతే. ఎవరికి ఎక్కువ ప్రార్థన చేయను నేను. హల్లెలూయా. అందరు ఎవరి దగ్గరికి వెళ్తారంటే పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రార్థన నచ్చదు ఒక ఆవిడికి. మీరు వద్దండి, పాస్టమ్మ గారే ప్రార్థన చేయాలంటే. ఎందుకు ఎక్కువ ప్రార్థన చేయని ఆవిడికి నేను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలంటే దానికి ఒక పద్ధతి విధానం అన్నీ ఉంటుంది. పావలాకి రూపాయికి ప్రార్థనలు రావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మీకు ఎంత పెద్ద, ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు బంగారం కొనాలంటే ఎలా కుదురుతుంది నీకు? దేవుని స్తోత్రం కలదు. కనుక ఈ రోజున మనం పరిశీలన చేసినట్లయితే జల్దర వృక్షం అంటే ఆదరించేదన్నమాట. ఆమేన్. జల్దర వృక్షం అంటే ఏంటండి? నిజంగా మగవాళ్ళు ఎవరు కూడా అంత ఆదరించే ధన్యత దేవుడు మాకు ఇవ్వలేదు. మిమ్మల్ని పొగుడుతున్నాను నేను. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక తల్లి లాంటి మనస్సు వాళ్ళకు ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు ఆదరించగలరు. దేవుడు ఆ కృపా ధన్యత వారికి ఇచ్చాడు. కనుక ఈ రోజున మనకు తెలుసు పరమగీతాల్లో ఆ జల్దరు వృక్షపు నీడలో నేను ఎంతగానో ఆదరణ పొందానని షోలమ్మతి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి కదా. చక్కటి మాటలు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం దయచేసి, నాకు టైం ఉంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు జల్దరు వృక్షము దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కదా. ఆమేన్. హల్లెలూయా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావని. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ రోజున ఈ సంఘానికి, అలాగనే తన దగ్గరికి వచ్చిన అనేక మందికి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ఆదరణ ఇచ్చేటువంటి ఒక తల్లిగా దేవుడు, ఒక జల్దరు వృక్షముగా దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ చివరిలో అడుగుతాను, నేను చెప్పాను, అడగపోతే వాళ్ళకి భోజనం కట్ట, వాళ్ళు సరిగ్గా ఎంటలేదు కొంతమంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మొట్టమొదటి వృక్షం ఏంటది కదా? ఖర్జూర వృక్షం. రెండవది ఏంటి? ఒలీవ చెట్టు. మూడవది ఏంటంటే ద్రాక్ష చెట్టు. నాలుగవది జల్దరు వృక్షము. ఐదవదిగా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇశ్రాయేల్ దేశంలో దేవుడు వారికి ఇచ్చాడు ఏంటంటే దానిమ్మ చెట్లను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దానిమ్మ ఫలము. ఈ దానిమ్మ ఫలాన్ని గురించి మనం చూసినట్లయితే ఈ దానిమ్మ ఫలం ఎటువంటిదంటే ఇట్ ఈజ్ ఏ ప్రీస్ట్లీ ఫ్రూట్ అన్నమాట. ఇది దేవుని సేవకులు ధరించుకోవడానికి ఏదైనా దేవుడు ఇచ్చాడంటే, నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం, యాజకుడు వస్త్రాలు తయారు చేసుకొని ఆ వస్త్రాల కింద ఏ పండ్లను కట్టమని చెప్పాడు? దానిమ్మ పండ్లను కట్టమన్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలా ఎంతమంది, ఇందాక అడిగాను యాపిల్ తిన్నారని, ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నాను, ఎంతమంది దానిమ్మ ఫలాలు తిన్నారు? ఎవరన్నా ఒలిసెడితేనే. హల్లెలూయా. అదైతే అలా కొరుక్కొని తినేసి కట్టమని తినేసి పారేయడమే యాపిల్ ఫ్రూట్. కానీ ఇది అలా కాదు, ఎవరైనా వలాల దీన్ని. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు యాజకునికి ఇచ్చాడు. ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం దేవుని సేవకులు ఒక్కొక్క గింజ ఒలిచి మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒలిచి పెడతారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యంలో నేను చాలాసార్లు ఈ దానిమ్మ ఫలం మీద నేను రీసెర్చ్ చేశాను, చాలా విషయాలు. దీంట్లో కదా ఎన్ని గింజలు ఉంటాయి? తినేయడమేనా? ఎప్పుడు లెక్కెట్టడం లేదా మనకి? హల్లెలూయా. ఒక్క మూలిగే పడింది నాకు, అది లెక్కెడతాం. హల్లెలూయా. దానిమ్మ ఫలం తినేయడమే తప్ప ఎప్పుడు లెక్కెట్టే విధానం లేదా. దాంట్లో నేను లెక్కెట్టాను.
దాదాపు యావరేజ్ అంటే ఇజ్రాయెల్ దేశంలో దొరికేటువంటి దానిమ్మ ఫలం మన దేశంలో దొరికి ఎంతెంత ఉంటాయి అవి, దాంట్లో లెక్కెడితే 70-80 ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో దొరికేటువంటి దానిమ్మ ఫలం నేను తీసుకొని లెక్క పెట్టాను. దాంట్లో దాదాపుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 613 గింజలు ఉంటాయండి. పిల్లలు ఎందుకు ఈ 613 గింజలు దేవుడు ఇచ్చాడు వారికని మనం చూసినట్లయితే, మోషేకు దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 613 ఆజ్ఞలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలనుగా. కాబట్టి అందుకే దేవుడు యొక్క యాజకునికి ఏం చేశాడో తెలుసా, దానిమ్మ ఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పగలను, అయ్యగారు అమ్మగారు ఈరోజు ఇక్కడ ఒక దానిమ్మ ఫలాన్ని ఏ విధముగా ఆ రోజున యాజకునికి ఇచ్చాడో అదే విధముగా దేవుని యొక్క సముఖంలో మనం పరిశీలన చేస్తున్నాం. మరి దానిమ్మ ఫలం వలె ప్రైజ్ ది లార్డ్ వీరు దేవుని కొరకు వాక్యాన్ని అందించేటువంటి కృప ధన్యత దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు చెల్లించమన్నాను మీకంటే, ఈసారి దానిమ్మ ఫలం తిన్నప్పుడు తప్పకుండా గింజలు లెక్కెట్టి తింటానన్న వాళ్ళని చెప్పమన్నాను నేను. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చివరిగా ఒక్కొక్క 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కదా, ఇజ్రాయెల్ దేశంలో వారికి దొరికేటువంటి చాలా అమూల్యమైనటువంటి చెట్టు ఏంటంటే అంజూరపు వృక్షము. కదా, అంజూరపు వృక్షము, అంజూరపు చెట్టు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు వారు కూడా అంజూరపు చెట్టుకి ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళారు. మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అది వైల్డ్గా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అంజూరపు చెట్లు. కనుక ఈ అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగింది కదా. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా, ఏ పండును సూచించాడు? అందరికి తెలుసు కదా మనకి, అంజూరపు పండ్ల ముద్దను కడితేనట ఆ వ్యాధి తగ్గిపోతుందని దేవుని సన్నిధిలో ఒక వైద్యాన్ని దేవుడు. కనుక ఈరోజు నేను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ నేను ప్రామాణికంగా తీసుకున్నది ఏంటంటే పిల్లారా, దేవుని సేవకులు అనేక మందికి ఏం చేసి ఉంటారో తెలుసా కదా, వ్యాధితో బలహీనతతో అనారోగ్యంతో వచ్చిన వారికి ఎంతోమందికి ప్రార్థన చేసి ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన ద్వారా ఎంతోమంది స్వస్థత పొందుకొని ఉండొచ్చు. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, అమ్మగారు ఒక అంజూరపు వృక్షం అని. అందరూ చెప్పులు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక మరి చివరిగా ఒక వృక్షాన్ని గురించి మనం ఆలోచన చేయగలం, అదేంటంటే బాదము వృక్షం. దేవుని స్తోత్రం. కదా, మనకు తెలుసు కదా, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. అందరూ పాస్టర్లు ఉన్నారు కదా ఎక్కువ విశ్వాసాల కంటే, అందుకే నేను అలా కుడికి కానీ ఎడమకు కానీ వెళ్లకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతానని చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అహరోను చేతికర్ర ఏం చేసిందండి, పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయిను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడి దినాన్ని ఏంటంటే, దైవ సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు వారిని ఏ విధమైన సహాయం లేకపోయినా, నీరు లేకపోయినా కదా, ఏమి లేకపోయినా అది ఏం చేసిందన్నమాట, అది తనంతట తానుగా ఫలాలు ఇచ్చింది. కనుక దేవుడు ఈ రోజున అమ్మగారు ఒక బాదం వృక్షం అని మనం చెప్పుకోవచ్చు. కనుక దేవుడు అటువంటి ఉన్నతమైన లక్షణాలతో అనేక మందిని ఆయన కొరకు, ఆయన యందు వేచి ఉన్న వారందరినీ కూడా తన కృప చేత బలపరిచి నింపి నడిపించినట్లుగా తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, మీకు వేలాది స్తోత్రాలు. ఈ దినము తండ్రి తల్లి గారికి దేవా మరి 70th బర్త్డే జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకు వేలాది స్తోత్రాలు. దేవా, చక్కటి వాక్యము దైవజనుల ద్వారా మేము విన్నాము తండ్రి. ఆ వాక్యము మా జీవితాలందరిలో కూడా ఫలింపభరిత చేయమని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్దాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే సదా. విజయ్ కుమార్ గారు మిస్ప ప్రార్థన వారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా మీ దాసురాలని ప్రేమించి ఇంతవరకు ఎబినేజరుగానైనా మీ దాసురాలు జీవితంలో మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి వందనాలు. ఇక ముందును ప్రభువా నాయనా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘాయువును
సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను మీ దాసురాలకు అధికమవడానికి కృప దయచేయమని, సంఘానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ దాసురాలను ఉంచమని, ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉంటుండగా కేకు వలె వారి భావి జీవితం కూడా మధురముగా, మృదువుగా, ఆకర్షణీయంగా ఉండడానికి సహాయం దయచేయమని, మీ దాసురాలపై ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, many greetings, many greetings, many greetings to you. Happy long life to you, Mary garu. Happy long life to you, Peddamma garu. Happy long life, happy long life, happy long life to you. May God bless you, Elli garu.